ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడిగిపోతుంది విద్యార్థుల ఆందోళనతోటి. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒకనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి. కానీ ఇవాళ విద్యార్థుల పక్షాన కాకుండా ఆయన మాట్లాడే ఒక మాటలు ఏంటంటే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావు అంటూ ఆయన ప్రకటన చేయడం మరింత విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది, తీవ్ర విమర్శకు దారితీసింది. సో భట్టి చెప్పిన మాటంతా కూడా ఒట్టి ముచ్చటే అంటూ వాస్తవాల్ని పూర్తిగా మనం సమగ్రంగా దీంట్లో చూడొచ్చు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి దేశవ్యాప్తంగా సపోర్టు పెరుగుతోంది. రైట్ విజయ్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన ప్రభుత్వం విరుచుకుపడుతున్నటువంటి తీరు, అక్కడ మొత్తం పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అక్కడ పోలీసుల మోహరింపు కావచ్చు, తర్వాత జేసీబీలు, బుల్డోజర్లు, ఇవాళ అక్కడ వన్యప్రాణుల ఆర్తనాదాలు కొనసాగుతున్నా కూడా ఇదే రకంగా ముందుకు పోతుంది. సో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొనైనా మళ్ళీ ఎట్లా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తం రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి యూనివర్సిటీ భూముల మీద రావటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నదే 1-2 రాష్ట్రాల్లో ఉన్నటువంటిది. మొత్తం ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు ప్రభుత్వము, ప్రజాస్వామ్యానికి మేమే నిర్వచనం ఇచ్చిన వాళ్ళము, ప్రజాస్వామ్యం వెంటనే మేము అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ప్రజాస్వామికమైన ఒక నియంత కూడా చేయనటువంటిది, పర్యావరణాన్ని చెడగొడుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరూ చూస్తున్నారు. అన్ని యూనివర్సిటీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేసే స్థాయికి ఈ ఆందోళన పోయింది ఉన్నటువంటిది. ఒకవేళ హైదరాబాద్ నీకు కోర్టు తీర్పు వచ్చి అది ప్రభుత్వ భూమి అని చెప్పినా అంతకుముందు అది యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీకి కేటాయించిందే. ప్లస్ మీరు ఇప్పుడు కొత్త సిటీ కడుతున్నారు. ఇప్పుడు ఆ భూమి ఆ 400 ఎకరాలు అక్కడనే ఉంచినట్లయితే సిటీకి ఆక్సిజన్ ఇచ్చేటువంటి పార్క్ లాగా తయారవుతుంది. ఆ ప్రాంతం సిటీ ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్లస్ మీరు నెమలు జాతీయ పక్షిగా ఉన్న నెమళ్ళు అక్కడ అరుపులు విన్నాం. ఇట్లాంటి అర్ధరాత్రి పూట చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఓ దొంగలాగా ప్రభుత్వం దొంగతనం చేస్తుందా? ఒకవేళ ఉంటే రైట్ రాయల్గా చేయండి, అందరిని ఒప్పించి చేయాలి, ఇంకేదైనా చేయాలి. మీరు తీసుకోవాలనుకుంటే వేరే తీరు దానికి పద్ధతులు ఉన్నాయి, తీసుకొని దాన్ని అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం అక్కడ మొత్తం పరిశ్రమలు తీసుకొస్తాం అవసరమే లేదు. పరిశ్రమలకు మీరు చెట్లు తీసేసి మొత్తం కాంక్రీట్, నీకు 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు నీకు 4th సిటీ అని చెప్పి ఒకటి కడుతున్నవే, అక్కడనే కొత్తగా పెట్టుకోవచ్చు కదా. మరి ఇక్కడ ఎందుకు? ఇక్కడ ఆక్సిజన్ కోసం ఉంచండి, యూనివర్సిటీ కోసం ఉంచండి. దీనికోసం ఉంచాల్సినటువంటి అంశాన్ని మొత్తం అది మేమే సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమి అని తేలిన తర్వాత ప్రభుత్వం అది యూనివర్సిటీకి ఇచ్చినటువంటిది. వాళ్ళు మోసం కూడా ఎట్లా చేస్తున్నారు? మేము ఆల్రెడీ ఇచ్చేసినాం, యూనివర్సిటీ ఒప్పుకుంది. ఇవన్నీ ఏంటంటే మాయ మాటలు చెప్తున్నటువంటి, యూనివర్సిటీ ఎక్కడ ఒప్పుకున్నట్టు లేదు, వాళ్ళే చెప్తున్నారు మేము ఎక్కడ ఒప్పుకోలేదు అనేది. మేము గతంలో వేరే దగ్గర ఇచ్చాం దీనికి బదులుగా అని చెప్తున్నటువంటిది, అందులో మళ్ళీ మొత్తం తీసేసుకున్నటువంటిదే కనిపించింది. ఇప్పుడు అది తీసేసుకున్న తర్వాత మీరు రికార్డు లేదు అంటే ఎవరు చేయాలి? రిజిస్టర్ ఎవరు చేయాలి? దానికి ప్రభుత్వం, యూనివర్సిటీ అంటే కూడా ప్రభుత్వందే కదా. యూనివర్సిటీ అంటే ప్రభుత్వమే, ప్రభుత్వ భూమి యూనివర్సిటీకి ఉన్నది, ప్రైవేట్ యూనివర్సిటీ కాదు. గవర్నమెంట్ 2200 ఇందిరాగాంధీ కేటాయించినటువంటి దాంట్లో వీళ్ళు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కాదు. వాళ్ళు ఒకవేళ అంత ముందే ఇందిరాగాంధీ అయినా ఎమర్జెన్సీ పెట్టినటువంటిది. ఇందిరాగాంధీ అంటేనే ఒక నియంతలాగా పేరు తెచ్చుకున్నది. అప్రజాస్వామికంగా ఎమర్జెన్సీ పెట్టి అందరినీ జైళ్ళలోకి పంపినటువంటి సిచ్యువేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వందలాది మంది జైలుకు పోయారు. తెలంగాణ ఉద్యమం జరిగిన ఆ సందర్భంగానే కదా 1960 కాల్పులు జరిపినారు, ఇంతమందిని చంపినటువంటిది. ఒక దేశంలో ఇప్పుడున్న ఈ ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోవడానికి, ఈ రకమైనటువంటి అప్రజాస్వామ్యం రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వారసత్వమే, కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి తీరే. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రివర్గము చాలా అన్యాయంగా వ్యవహరిస్తుంది. విద్యార్థులను ఒక నియంతలాగా విద్యార్థులను అరెస్టులు చేయడం జరుగుతుంది, లాఠీ చార్జీ. అక్కడ అసలు పక్షులే లేవన్నారండి మన అసెంబ్లీలో, ఏం లేవు అక్కడ అంటే. అక్కడ జింకలు ఎట్లున్నాయి, నెమళ్ళు అరుపులు ఎట్లున్నాయి, గన్ని వందల జేసీబీలు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది బుల్డోజర్ న్యాయం జయోదయ బాబా అని ఇవ్వాలని చెప్పినటువంటిది. బుల్డోజర్లు వందల బుల్డోజర్లు తీసుకుపోయి ఇంకో ఆతృత, ఒక 10 బుల్డోజర్లతో చేయాల్సిన పని 100 బుల్డోజర్లతో చేసేదంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరు రాడు, ఒకసారి చేసేసినామంటే. ఈ రకమైనటువంటి కోర్టులు ఏ రకమైనటువంటి స్టే రాకుండా, కోర్టు స్టే వచ్చేలోపే సగం పని అంతా చేసుకోవాలనే ఒక
చెడు ఆలోచనతో చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప మరో ఆలోచన అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ఈ భూముల మీద లేదు. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. నమస్తే బాలరాజు యాదవ్ గారు. బాలరాజు గారు, మీరు కూడా విద్యార్థి ఉద్యమ నాయకులుగా మీరు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి అనుభవం మీకుంది. ఇవాళ విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటం ఎట్లా ఉంది, దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి సపోర్టు, మొన్న అంటే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు, అక్కడ పులులు ఉన్నాయా లేకపోతే జింకలు ఉన్నాయా, అక్కడ ఉన్నాయి గుంట నక్కలే అంటూ మాట్లాడడం అనేది చాలా హేళనగా మాట్లాడడం ఒకటైతే, నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి అక్కడ విద్యార్థులు కాదు వాళ్ళ ముసుగులో ఉన్నారని మాట్లాడడం. ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు నర్రా విజయ్ కుమార్ గారికి నమస్కారం. బాలరాజు గారు, అంటే మీకు సో విద్యార్థులు కాదు వాళ్ళ విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు అంటూ నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలు బాలరాజు గారు. సో ముఖ్యమంత్రి ఏమో గుంట నక్కలను మాట్లాడడం, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఏమో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టిస్తే ఈ ప్రభుత్వం. ఎస్ బాలరాజు గారు మాట్లాడండి. పేమెంట్ బ్యాచ్ అని పేమెంట్ ఇచ్చి పంపిస్తున్నారండి అంటూ వాళ్ళు విద్యార్థులే కాదు వాళ్ళు విద్యార్థుల ముసుగులో ఉన్న వాళ్ళంటూ ఒక బాధ్యత రహితంగా మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. ఇప్పుడు పేమెంట్ తో వచ్చిన వాళ్ళకు ఇప్పుడు బి కేటగిరీ సీట్లా, ఏ కేటగిరీ సీట్లా, ఏ సీట్లు అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇలా ప్రధానంగా గతంలో ఏ పార్టీలో ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి ఏ పార్టీలోకి వచ్చినారు, మళ్ళీ వీళ్ళు ఇలా కాంగ్రెస్ లో పోయి ఏ పేమెంట్ పెట్టి మంత్రి పదవి తీసుకున్నారు అనేది ఇలా సమాజం అంతా చూస్తా ఉంది. ఖమ్మం సమాజం, తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ భవిష్యత్తుకు నిర్మాతలైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, మిగతా యూనివర్సిటీలు కావచ్చు, ఇవాళ దేశ భవిష్యత్తుకు ఆ పునాదిగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీగా ఉన్నటువంటి హెచ్సియుని ఆ సర్వనాశనం చేస్తూ ఆ భూముల్ని ఉడగుంచుకొని ఏదో కార్పొరేట్లకు దానదత్తం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. మీరు ఏ పేమెంట్ తో వచ్చి రాజకీయాల్లోకి అడుగుతాను నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఎన్ఎస్ ద్వారా. ఇలా పేమెంట్ బ్యాచ్ నువ్వు ఇవ్వాలా, ఆ నువ్వు పేమెంట్ బ్యాచ్ గా వచ్చి డబ్బు ద్వారా రాజకీయాలకు వచ్చి ధనార్జనే రాజకీయాలకు వచ్చి ఇలా ఒక కార్పొరేట్ వ్యవస్థను నిర్మించడం కోసం రాజకీయాలకు వచ్చిన నువ్వు ఇలా విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని గురించి పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడడం అనేది విడ్డూరం. ఇది దీనిపైన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి విద్యార్థి లోకానికి. అదేవిధంగా ఎస్యు విద్యార్థి బృందానికి కూడా పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకత్వానికి ఇలా మంత్రివర్గము, రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఇలా టీఎన్ఎస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజేష్ గారు, ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఒక బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏందో వాళ్ళకి అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా విద్యార్థి ఉద్యమం ఎందుకు చేస్తా ఉంది, విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? వాస్తవానికి 1969 ప్రాంతంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం వచ్చినప్పుడు విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని చల్లార్చాలని, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చాలనే ఆలోచనతోటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాలనే ఆలోచన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చేసింది, ఇందిరాగాంధీ గారు చేశారు. వాస్తవానికి ఆ రోజు విద్యా నియామకాల్లో కావచ్చు, ఉపాధి అవకాశాల్లో కావచ్చు, నీళ్ల విషయంలో, నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న వాదన ఆ రోజు తెలంగాణ సమాజంలో ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చాలంటే మేము ఒక సెంట్రల్ యూనివర్సిటీ మీకు ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు ఆశ చూపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కోసం ప్రయత్నం చేసింది. ఆ భాగంగానే సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది. ఆ సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తే అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు 2300 ఎకరాల భూమిని ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. మరి సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తే మరి ఆ భూముల్ని ఇవాళ అప్పనంగా అమ్మజూపాలని, అప్పనంగా కార్పొరేట్లకు దారదత్తం చేయాలని ఆలోచన చేస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏం చెప్పిరండి, ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటూ పోతే శ్మశానానికి కూడా గుట్ట జాగా దొరకదని మాట్లాడిన ఒక రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి ఇలా అధికారంలోకి రాగానే మరి ఆ మాట రివర్స్ అయిపోయిందని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ అప్పనంగా భూముల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనే ఆలోచనలో భాగంగానే ఇవాళ 400 ఎకరాల భూమిని ఇవాళ ఎస్యు విద్యార్థుల నుంచి, ఎస్యు యజమాన్యం నుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉంది. రాజేష్ గారు 2300 ఎకరాలు ఎందుకు ఇచ్చినట్టు? మరి ఒకవేళ మాట్లాడితే చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. అది ప్రభుత్వ భూమి అంటారు. అయ్యా, ప్రభుత్వం ఇచ్చిన భూమే ఎస్యూకి ఇచ్చింది నాయన. కానీ మీరు ఇలా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఆ రోజు కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి మరి ఇలా రేవంత్ రెడ్డి గారి గురువు గారైన చంద్రబాబు గారు 2003 సంవత్సరంలో ఐఎంజీ భారత్ అనే స్పోర్ట్స్ కంపెనీకి అప్పగించినారు.
ఆ రోజే తెలంగాణలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి లోకం అంతా కూడా, మేధావులంతా కూడా, పర్యావరణవేత్తలంతా కూడా ఇది యూనివర్సిటీ భూమి, ఇది ఇవాళ మేధావులకు భారతదేశానికి అనేక మంది మేధావులను, అనేక మంది శాస్త్రవేత్తలను, అనేక మంది న్యాయవాదుల్ని, అనేక మంది మేధో సంపదని భారతదేశానికి అందించే ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఇవాళ అప్పనంగా ఒక స్పోర్ట్స్ కంపెనీకి అప్పగిస్తే అన్యాయం Right, జరుగుతుందని బాలరాజు చెప్పేసి గారు. ఆరోగ్య విద్యార్థులు యాజమాన్యం ఆందోళన చేయడం రాజేష్ గారు. Yes, మాట్లాడండి. ఆందోళన చేస్తే విరమించుకొని మళ్ళా ఏం చెప్పారు, బదులుగా మీకు గోపనపల్లిలో 300-400 ఎకరాలు ఇస్తామని చెప్పేసి చెప్పినారు. మరి ఆ 400 ఎకరాలు క్యాన్సల్ చేసిర్రా? ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజు వీళ్ళు టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి అప్పగించినారు 200 ఎకరాలు. 100 ఎకరాలని బయోటెక్నాలజీకి ఇచ్చినారు. మరి ఆ భూములు ఇచ్చినామని చెప్పింది ప్రభుత్వమే, మళ్ళా వేరే ఇన్స్టిట్యూట్ కేటాయించింది ప్రభుత్వమే. మరి ఆ భూములు ఎస్యూ భూములు కానట్టయితే ఎందుకు బదులుగా ఆ భూములు ఇస్తారనే దాన్ని ప్రశ్న సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. రైట్, ఓకే. మరి ఆ ఎస్ బాలరాజు గారు. సో హైదరాబాద్ సెంట్రల్ సిటీ విద్యార్థుల న్యాయ పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. మనం ఇక్కడ చూడొచ్చు, అసలు ఆ భూములకు కంచె వేసింది కేసీఆర్ మాత్రమేనని. 10 ఏళ్లుగా న్యాయ పోరాటం చేశారు. అప్పుడు వాటి ఫలితంగానే అనుకూల తీర్పు వచ్చింది. వాస్తవాలను దాచి కాంగ్రెస్ 400 ఎకరాల పైన తామే తీర్పు ఇచ్చినట్టు ఒక డబ్బా కొట్టుకుంటుంది అన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. కేసీఆర్ కనుక అడ్డుపడకపోతే ఆ భూములు ఎన్నడో అన్యాక్రాంతం అయ్యేవి, అసలు యూనివర్సిటీకి భూములు లేకుండా పోయేవి. వాటిని రక్షించింది, కాపాడింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అనేది. ఎస్ విజయ్ గారు, ఆ భూములకు కంచె వేసింది కేసీఆర్ మాత్రమే అంటే ఎట్లా ఆ 10 సంవత్సరాల కాలంలో ఆ భూముల్ని కాపాడుకుంటూ వచ్చారు? నిన్న మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే ప్రయత్నం చేశారు. కానీ నాడు సాధించినటువంటి పెట్టిన ఎఫర్ట్ ఏంటిది? నాడు అన్యాక్రాంతం కాకుండా కాపాడినటువంటి విధానం ఎట్లా ఉండే బీఆర్ఎస్ హయాంలో? ఈ యూనివర్సిటీ భూములకు సంబంధించి కోర్టు కేసు నడుస్తుంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ బిల్లిరావుకు కేటాయించిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇది చెల్లదు, ఇది యూనివర్సిటీ ప్రభుత్వ భూమి, ఈ ఉత్తగా అప్పనంగా అప్పచెప్పిరు అనేటువంటి వివాదం నడుస్తున్నటువంటిది అప్పటి నుంచి కంటిన్యూ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వము, కేసీఆర్ గారి నేతృత్వంలోని ప్రభుత్వం కోర్టులలో వాదించడం, కోర్టులో లాయర్లను పెట్టడం, ఈ భూములకు సంబంధించి కేటాయింపు అన్యాయం జరిగింది, కేటాయించిన తర్వాత కూడా ఉపయోగం జరగట్లేదు అనే విషయాన్ని గత 10 ఏళ్ళుగా అన్ని కోర్టులలో హైకోర్టు తీరు తర్వాత సుప్రీంకోర్టు కొట్లాడిన తర్వాతనే సుప్రీంకోర్టు తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత ఇచ్చినటువంటి ఫైనల్ తీర్పు. దానికి గవర్నమెంట్ రాగానే వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడినటువంటి కేసు కాదు ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చి రేవంత్ రెడ్డికి తెలుసా, ఎందుకంటే వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారే దీనికి సంబంధించినటువంటి ఈ తెలంగాణ ఆస్తులను ఎట్లా చెరబట్టిండో అందరికీ తెలిసినటువంటిదే. చంద్రబాబు నాయుడు అప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమం కాదు, దీనికి సంబంధించినటువంటి ఎస్సీయూ మీద కూడా అక్కడ అంటున్నారు. ఎస్సీయూ యూనివర్సిటీ భూములకు సంబంధించినటువంటి దాంట్లో యూనివర్సిటీలో ఫుట్బాల్ ఆడటానికి పోయి భూములు చూసి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి 400 ఎకరాలను అంత అవసరమే లేదు అసలు ప్రభుత్వానికి. ఆ 400 ఎకరాలను సేవ్ చేసి మరింత నెక్స్ట్ తరానికి ఏరియాలో ఆక్సిజన్ అందించడానికి కావాల్సినటువంటి ఉండాల్సినటువంటి ప్రభుత్వము ఒక బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వాల మీద నెట్టేటువంటి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు వాదించడం, గత ప్రభుత్వం చేసినటువంటి కృషుల వల్లనే కోర్టులలో కొట్లాడడం వల్లనే మీరు వచ్చిన తర్వాత తీర్పు. ఇట్లా అనేక కేసులు ఉన్నాయి, ఈ కేసు కాదు. గత ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వాదించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు గెలిచినటువంటి అది ఇక మేమే వచ్చి లాయర్లను పెట్టి కొట్లాడినట్టు చెప్తే అది హాస్యాస్పదం అవుతుంది తప్ప మరొకటి కాదు. రైట్ బాలరాజు గారు, ఈ కేసులో తీర్పు వచ్చింది 2024 మార్చి 7న హైకోర్టు తీర్పునిచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది 2023 డిసెంబర్ 7. అంటే కేవలం వచ్చినటువంటి 3-4 నెలల కాలంలోనే సుప్రీంకోర్టు 20 ఏళ్లుగా పరిష్కారం కేసును వాళ్ళే తీర్పు సాధించినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితిని ఎట్లా గమనించాలి? 3 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దీని సమస్యను మొత్తం కూడా పరిష్కరించిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా ఈ అగ్నికి ఆజ్యం పోసింది వాళ్ళ గురుగారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎస్సీ భూముల్ని చెరబట్టాలని టోటల్ గా ఆ రోజు హిస్టరీనే తీసేస్తామని చెప్పిండు వాళ్ళ గురువు గారు. టోటల్ గా విద్యా వ్యవస్థలో హిస్టరీ ఉండొద్దు, హిస్టరీ అనేది చదవాల్సిన అవసరం లేదు, మేకల్ని గొర్రెల్ని కూడా ఎవరు పెంచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు మేకల్ని గొర్రెల్ని నిషేధించిండు. ప్లస్ హిస్టరీ ఎవరికి తెలియద్దని చెప్పేసి హిస్టరీని కూడా నిషేధించే ప్రయత్నం చేసిన వాళ్ళ గురువు గారు. ఆ క్రమంలోనే హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని ఏదైతే గుంజాలనే ప్రయత్నం చేసే క్రమంలోనే
ఐఎంజీ భారత్ అనే ఒక స్పోర్ట్స్ కంపెనీకి అప్పచెప్తే ఆ రోజే తెలంగాణ విద్యార్థి లోకము ప్లస్ యూనివర్సిటీ విద్యార్థి లోకము అదేవిధంగా మేధావి సంఘాలు పర్యావరణవేత్తలు మొత్తం కూడా ఇది మేధో సంపదమైనటువంటి ఒక కేంద్ర విశ్వవిద్యాలయము, దీన్ని మనం చెరబడితే బాగుంటుందని చెప్పేసి ఆందోళన చేస్తే అప్పుడు బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు ఇచ్చారు రాజేష్ గారు. Yes. మరి ఒకవేళ యూనివర్సిటీ భూమి కాదని చెప్తున్నటువంటి ఈ ఎస్సీలో చదువుకున్న మేధావులు ఎవరైతే ఉన్నారో, ఇలా మంత్రులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, బట్టి క్రమార్ గారు క్వశ్చన్ వేస్తా ఉన్నారు. వాళ్ళు ఎస్సీలో చదువుకున్న మేము పూర్వ విద్యార్థులను మాట్లాడుతూ ఉన్నారు కదా, ఒకవేళ అవి హెచ్సియు భూములు కాదని మీరు అంటారు కదా, ఎస్సీయు భూములు కాకపోతే మీరు ఎందుకు గోపనపల్లిలో 397 ఎకరాలు ఇస్తారని అడుగుతా ఉన్నాను. అవును. ఒకవేళ ఆ రోజు ఆందోళన చేస్తే ఆ 397 ఎకరాలలో ఎక్కడెక్కడికి ఇచ్చారు? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు యూనివర్సిటీలకు కేటాయించినారు. మరి ఇప్పుడు బదులుగా భూమి ఇయ్యనప్పుడు ఆ భూమి ఏదైతే ఎస్యూ భూమి ఉందో ఆ భూమి వాళ్ళకు ఉంటున్నట్టే కదా. కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినవి, ఇది ఎట్టి పరిస్థితుల్లో వేరే తారీఖు చెందదు, ఇది ఎస్యూకే చెందని చెప్పేసి ప్రభుత్వం వాదించి కోర్టుకు పోతే మే 7వ తారీఖు 2024లో ఆ తీర్పు వస్తున్నట 3 నెలల్లోనే మేము కొట్లాడినాం, ఈ భూములు కాపాడినాం అని చెప్పేసి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి ఈయన ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు, భూములు కాపాడింది ఎప్పుడు? ఇలా నేను అంటా ఉన్నాను రాజేష్ గారు, ఇవాళ ఒకవైపు నోరున్నటువంటి పేదవాళ్ళను హైదరాబాద్ లో గూడు లేకుండా చెరిపేసింది రేవంత్ రెడ్డి సర్కారు. ఇలా మూసి పునర్జీవం పేరుతోటి కావచ్చు, హైడ్రా పేరుతోటి కావచ్చు, ఇలా మనుషులను చెరబట్టి మనుషుల యొక్క గూడు లేకుండా చేసింది రేవంత్ రెడ్డి సర్కారు తొలి కాలంలోనే. తదనంతరం ఇలా మూగజీవాలకు కూడా గూడు లేకుండా ఇలా అడవుల్ని ఏదైతే ఎస్యూ భూముల్ని చెరబెట్టే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఒకవైపు మరి మీరు రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు వచ్చిందో అర్థం కాలే. ఒకవైపు మనుషులకు గూడు లేకుండా చేస్తేవి, ఇటు మూగజీవాలకు గూడు లేకుండా చేస్తేవి, నేను పరిపాలన పెద్దగా చేస్తున్నా ప్రజా పరిపాలన అని చెప్పేసి మాట్లాడుతుంటివి. ఇదేంది దౌర్భాగ్యం నాకు అర్థం కావట్లేదు తెలంగాణలో. ఇలా రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటలేంది, ఈ రోజు చేస్తున్న చేతలేంది. ఇంకొకటి కూడా దుర్మార్గం ఇవాళ రాజేష్ గారు టీవీ ద్వారా చెప్పదలుచుకున్నా, ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు ఏమని మాట్లాడుతూ ఉన్నారు, ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని ఇలా జైల్లో ఇద్దరు నవీన్ కుమార్ మరియు రోహిత్ కుమార్ ఇద్దరిని జైల్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. అమ్మాయిలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు లాగేస్తూ వారిని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఎందుకు ఇంత అన్యాయము? ఒకవేళ ప్రభుత్వ భూమి అంటున్నావు, యూనివర్సిటీ భూమి అంటున్నావు, యూనివర్సిటీ ప్రభుత్వానికి కాదా? ఆ భూములు ప్రభుత్వాలు కేటాయించలేదా? మీకు ఇక్కడ 400 ఎకరాలను ఏం చేద్దాం అనుకుంటాం అంటే 100% ఇవాళ 30,000 కోట్ల రూపాయలను ఆ 400 ఎకరాల మీద సంపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ భూమిని గుంజుకుంటేనే కమిషన్ వస్తుంది కాబట్టి 20% కమిషన్ రావాలంటే ఎస్యూకే ఉంటే, ప్రభుత్వ భూమి ఎస్యూకు ఉంటే రాదు కదా, విద్యార్థులు ఏమి ఇయ్యరు కదా. కానీ ఆ 30,000 కోట్ల నుంచి కమిషన్ 20% కమిషన్ రావాలంటే ఆ భూములు చెరబెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది 20% కమిషన్ ప్రభుత్వంగా మారింది కాబట్టి ఇవాళ మూగజీవాలండి, నెమళ్ళండి, అనేక రకాల పక్షి జాతులు దాంట్లో ఉన్నవి, అనేక జీవజాలమే లేదు అంటూ మొన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు అంటే ఒక పర్యావరణాన్ని కాపాడాలి, ఒక బయోడైవర్సిటీ, ఒక జీవ వైవిధ్యాన్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ లేకపోవడమే చాలా విషాదకరం. బాలరాజు గారు, ఇప్పుడు రాజేష్ గారు ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే ప్రతిపక్షం విమర్శ చేస్తుందని మాట్లాడతారు. ఇలా సినీ ప్రముఖులండి, రేణు దేశాయ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, నాగవంశీ గారు, అనేక మంది సినీ తారలు ట్వీట్ చేశారు, అయ్యా మరి మీరు ఇగో దుంపలట్ల అడవి దున్నలు అందు నుంచి ఉరుకుతా ఉన్నవి, నెమళ్ళ యొక్క కిలకిలలు వినపడతా ఉన్నవి, జింకలు ఉరుకుతా ఉన్నవి, ఇవన్నీ కూడా రేపు వీళ్ళకు ఒక గూడు లేకుండా అయితే మూగజీవాలకు అని చెప్పేసి సినీ సెలబ్రిటీస్ సైతము మనసు కరిగి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఎవరిస్తా ఉంది? రేవంత్ రెడ్డి గారు భజన బృందం ఏదైతే ఉందో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారండి, విద్యార్థుల పట్ల, విద్యార్థి ఉద్యమాల పట్ల, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల వీళ్ళకి ఏ పార్టీ సోయిందో అర్థమైతా ఉంది. పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడతారా? యూనివర్సిటీలో ర్యాంకు కొట్టి కష్టపడి చదువుకొని ర్యాంకు ద్వారా మెరిట్ ద్వారా వచ్చినటువంటి విద్యార్థుల్ని పేమెంట్ ఉద్యమాలని మాట్లాడతారా? పేమెంట్ తో వచ్చిన బ్యాచ్ అని మాట్లాడతారా? ఇది ఎంత దుర్మార్గం! ఇది విద్యార్థి లోకం దీన్ని గమనిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థి లోకం గమనిస్తుంది, దీన్ని బట్టి విక్రమార్క గారు విద్యార్థి లోకం గమనిస్తుంది, దీన్ని మా శ్రీధర్ బాబు గారు. ఏం మాట్లాడతారు మీరు? ఉద్యమాలన్నీ కూడా పేమెంట్ బ్యాచ్ తో వచ్చినాయా? మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేమెంట్ బ్యాచ్ అని నేను మాట్లాడుతా ఉన్నాను. ఆవేదనతో మాట్లాడుతున్న రాజేష్ గారు ఉస్మాన్ సిటీ విశ్వవిద్యాలయంలో చదువుకొని ఒక డాక్టరేట్ పొంది మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడుగా ప్రజా ఉద్యమాలని, వాళ్ళ భూములు రక్షించుకోవాలని ఆందోళన చేస్తా ఉంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చి ఏడ్చిరండి విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు మా కేటీఆర్ గారి దగ్గరకు వచ్చి, అన్నా మీరు కాపాడండి మా భూముల్ని,
మా భవిష్యత్తుకు పునాది అటువంటి దాన్ని ఎస్యూని ఇలా ఆగం చేద్దామని చూస్తున్నారు. మీరు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు మద్దతు కావాలని చెప్పేసి 2 సార్లు వచ్చి ఆవేదన వెలుగుచ్చారు. విద్యార్థులకు రూములకు వెళ్లి పోలీసు వాళ్ళు ర్యాగింగ్ చేసే పరిస్థితికి వచ్చింది. చేయొద్దని చెప్పేసి మాట్లాడే పరిస్థితికి వచ్చింది. మిమ్మల్ని జైలు వేస్తామని చెప్పే పరిస్థితికి వస్తే కేటీఆర్ దగ్గరికి వచ్చి ఆవేదన వెలుగుచ్చి గొల్లగొల్లు అంటూ ఏడ్చి విద్యార్థినీలు మరి మాకు గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి కనపడతా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే విద్యార్థులను జైల్లో వేయడమా, విద్యార్థినీలను ఇష్టం వచ్చినట్టు కొట్టడమా, విద్యార్థులను ఎక్కడ పడితే అక్కడ చేసి లాగడమా అని అడుగుతా ఉన్నాను. రాజేష్ గారు విజయ్ గారు ఇవాళ విద్యార్థులు అడుగుతున్నారు, HCU విద్యార్థులు అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. సో దాంతో పాటుగా రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి గురించి నిన్న కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. గతంలో వేరే ఇష్యూస్లలో అదే సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి మొత్తం 400 ఎకరాలు చెరబడుతుంటే ఎందుకు రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు, ఎందుకు రావట్లేరు అనేది కేటీఆర్ గారు రాహుల్ గాంధీ ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తూ వేసినటువంటి క్వశ్చన్. అందుకే రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. ఏదో రాజ్యాంగం బుక్కు పట్టుకొని దేశమంతా తిరుగుతూ బీజేపీని విమర్శించడం కాదు. మీరు పరిపాలించే చోట అంతకంటే ఘోరమైనటువంటి హీనమైనటువంటి పరిపాలన సాగిస్తుంటే రాహుల్ గాంధీ గారు వచ్చి సమాధానం చెప్పాలి. సెంట్రల్ యూనివర్సిటీకి అధికారం కోసం రోహిత్ వేములకు సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా రాజకీయంగా చేసి లబ్ధి పడ్డటువంటి మీరు ఇప్పుడు ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీకి రారు? అది ఆస్తి వేల కోట్ల ఆస్తులకు సంబంధించినటువంటిది. సెంట్రల్ యూనివర్సిటీ భూములు తీసుకుపోతుంటే, ప్రభుత్వం అమ్మేస్తుంటే, ఇక్కడ పర్యావరణానికి నష్టం చేకూరుస్తుంటే, ఒక అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు నిలువరించలేకపోతున్నారు? కనీసం రాహుల్ గాంధీ గారు నేషనల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, తెలుగు మీడియాలో కావచ్చు ఇట్లా చర్చ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉన్నది. ఇవన్నీ తెలుసుకొని వెంటనే వాళ్ళు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇస్తారా, ముఖ్యమంత్రికి సూచిస్తారా? రాహుల్ గాంధీ అంటే మీరు ఈ రకమైనటువంటి ద్వంద్వ ప్రమాణాలు అనేవి పనికిరావు. మీరు అధికారం కోసం రకరకాల హామీలు ఇచ్చి అప్పుడు యూనివర్సిటీ పరంగా ఒకలాగా మాట్లాడి అధికారం వచ్చిన తర్వాత ఒక అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నటువంటి దాని విషయంలో రాహుల్ గాంధీ చెప్పాలి. అందుకే మీరు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి దాన్ని నిలువరించలేకపోవడానికి ఒక సిద్ధాంతపరమైనటువంటిది. ఎందుకంటే ఇదే మీరు ప్రతి చోట ఒక ద్వంద్వ ప్రమాణాలు, అధికారం ఉన్నప్పుడు ఒక చోట, అధికారం లేనప్పుడు మరొక తీరుగా మాట్లాడుతూ అధికారం వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరును దేశ ప్రజలంతా గమనించి మీరు ప్రత్యామ్నాయం కాలేకపోతున్నారు దేశంలో బీజేపీకి. అక్కడైతే కొంచెం ప్రాంతీయ అస్తిత్వ పార్టీలునే వాళ్ళు మాత్రమే బీజేపీని ఓడించగలుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరే సమాధానం చెప్పుకొని మీరే ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, సమయం వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన రాష్ట్ర ప్రభుత్వం కన్నేయడంతో ఒక్కసారిగా తీవ్రంగా నిరసన మరింత తీవ్రంగా పెళ్లుబుక్కుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. సెలబ్రిటీస్ కావచ్చు, తర్వాత సినిమాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడాల్సిందేనంటూ వాళ్ళు కూడా విద్యార్థులతో గొంతు కలుపుతున్నారు. సో మొన్న పోలీసులు ఎట్లా వ్యవహరించారో మొత్తం దేశం అంతా చూసింది. ఈ పోలీసు రాజ్యం ఎట్లా అవలంబిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనేది రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సినటువంటి డిమాండ్ మరింతగా పెరుగుతోంది. సో దేశవ్యాప్తంగా ఇవాళ అందరూ కూడా ఇటు చూస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన సీఎం ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే ఆ ప్రచారాన్ని ఆపించండి అంటూ మంత్రుల్ని పురమాయించి నిన్న మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకునేదాకా మా పోరాటం కొనసాగిస్తామంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తేల్చి చెప్తున్నారు. ఆ విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళ ఉద్యమానికి ముందు కదులుతూ వెళ్తుంది బీఆర్ఎస్ కూడా. గ్రోక్ అనేది ఒక సంచలనమైనటువంటి నిజాల్ని నీళ్లకు నీళ్లు పాలకు పాలుగా చాలా స్పష్టంగా చెప్తోంది. దాంట్లో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 9.5-10 సంవత్సరాల కాలంలో జీఎస్డిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ప్రగతి పరుగులు పెట్టింది అంటూ గ్రోక్ ఇచ్చేటువంటి సమాధానాలు మనం చూస్తున్నాం. గణనీయంగా జీఎస్డిపి పెరిగింది, దాంతో తలసరి ఆదాయం విపరీతంగా పెరిగింది. అభివృద్ధికి ఇరుసుగా హైదరాబాద్ నగరాన్ని మార్చగలిగారు నాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అంటూ గ్రోక్ చాలా స్పష్టంగా నిజాల్ని క్రోడీకరించుకొని ప్రజల ముందు ఉంచుతోంది. రైట్, బాలరాజ్ యాదవ్ గారు, సో గ్రోక్ అనేది చెప్తోంది, గ్రోక్ అనేది పూర్తిగా వాస్తవాల్ని విశ్లేషిస్తూ ప్రజల ముందు పెడుతోంది. దాంట్లో భాగంగానే తెలంగాణలో గత 10 సంవత్సరాల కాలంలో అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. తర్వాత ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఈ సాధ్యమైంది. ప్రధానంగా హైదరాబాద్ విషయంలో
కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆ ప్రగతికి ఇరుసుగా హైదరాబాద్ని మార్చగలిగిందని ఒకటైతే, సాగునీటి రంగం విషయం కావచ్చు, విద్యుత్ పైన సాధించిన విజయం కావచ్చు, అన్నింటిలో కూడా గ్రోకు కొనియాడుతూ ప్రశంసలు గుప్పిస్తోంది. సో ఈ వాస్తవాలని కూడా ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? 100% రాజేష్ గారు ఇలా ఏదైతే దీంట్లో ఏఐలో వచ్చినటువంటి చాట్ బాట్ ద్వారా ఏదైతే విశ్లేషణ ఏదైతే జరుగుతూ ఉందో, గత 2014 నుంచి 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరిగింది, తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బాటలు పడ్డాయనే దాన్ని ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగేటువంటి ఒక చిన్న విశ్లేషణ చూస్తేనే అర్థమవుతా ఉంది. ఇలా తలసరి ఆదాయంలో చూసుకున్నా, రాష్ట్ర జిఎస్డిపిలో చూసుకున్నా, అదేవిధంగా విద్యుత్ సామర్థ్య వినియోగంలో చూసుకున్నా, అదేవిధంగా ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక ప్రగతి కావచ్చు, హైదరాబాద్ ఆ బ్రాండ్ ఇమేజ్ పెంచిన తీరు కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక అంశాలలో బేరేజ్ వేసుకుంటే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగంగా తలపించింది. మరి అలా ఆ అంశాలన్నీ కూడా ఇలా బయటికి వెలువడడం అంటే కేసీఆర్ గారి పాలన దక్షత ఎట్లా ఉన్నది అనే అంశాన్ని స్పష్టంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయటపడడం అనేది చాలా మంచి పరిణామం. వాస్తవానికి చెప్తా ఉన్నా సార్, ఇలా గతంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, రైతాంగం సంబంధించి పంట పెట్టుబడికి ఇబ్బంది పడేవాళ్ళు, 24 గంటల కరెంట్ ఏదైతే రాకముందు కరెంటు కోసం తిప్పల పడేవాళ్ళు, అదేవిధంగా పండిన పంటను అమ్ముకోవాలంటే కూడా దళారుల చేత మోసపోయే వాళ్ళు, అదేవిధంగా రైతు ఒకవేళ ప్రమాదశాత్తు చనిపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అన్నిటికీ మన కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీస్ స్టాప్ పెట్టి పంట పెట్టుబడి సాయమే కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి 24 గంటల కరెంటే కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ సంబంధించి అయితే గ్రౌండ్ వాటర్ పెంపుదల విషయంలో కావచ్చు, అదేవిధంగా పండిన పంటను కొనడం కోసం రైతు కొనుగోలు కేంద్రాలే కావచ్చు. నేను అంటా ఉన్నాను, రైతు పండించిన ధాన్యం సంబంధించి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలంలో మరి సుమారు 1,20,000 కోట్ల రూపాయలను రైతు కొనుగోలు ధాన్యం కొనుగోలు కోసమే ఖర్చు పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం సంబంధించి ఇవాళ సుమారు 4,50,000 కోట్లండి. 4,50,000 కోట్లు వ్యవసాయానికే ఆ కేటాయింపులు చేయడం అనేది ఒక గొప్ప పరిణామంగా చూడవచ్చు. అదేవిధంగా ఒకవైపు వ్యవసాయం అభివృద్ధితో పాటుగా పారిశ్రామిక ప్రగతి, ఒకవైపు ఐటీ ప్రగతి, అదేవిధంగా పరిశ్రమలను రాబట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ చూడండి, మీరు అర్థం చేసుకోండి. 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ బ్రిడ్జిలు కావచ్చు, రైల్వే బ్రిడ్జిలు కావచ్చు, అన్ని రకాల ఫుట్పాత్లు కావచ్చు, ఫుట్వేర్ బ్రిడ్జిలు కావచ్చు, ఎన్ని వేసిరో అర్థం చేసుకోవాలి మనం. ఇలా ఒకప్పుడు ఉప్పల్ ప్రాంతంలో ఎట్లా ఉండే, ఒకప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తా ఎట్లా ఉండే, ఒకవైపు శిల్పారాం చౌరస్తా ఎట్లుండే, ఒకవైపు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏదైతే బయోడైవర్సిటీ చౌరస్తా ఎట్లా ఉండే, ఇలా అన్ని చౌరస్తాల్ని ఓ లింక్ చేసి ఇలా ఒక ట్రాఫిక్ లెస్ అంటే ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ సిస్టమ్ ని ఏర్పాటు చేసింది ఆ రోజు కేసీఆర్ గారి మార్గదర్శకంలో మా పురపాలక శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు. మరి ఒకవైపు ఈ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని సమ్మిళిత అభివృద్ధి చేసిన అనే అంశాన్ని ఇలా స్పష్టంగా జాట్పాట్ ద్వారా ఐటీ ఎగుమతులు ఎట్లా సాధించబడ్డాయి, ఎట్లా పెరిగినాయి, తర్వాత ఫార్మా రంగాన్ని ఎట్లా డెవలప్ చేయగలిగారు, ఫార్మా రంగం పైన ఎట్లా కాన్సన్ట్రేషన్ చేశారు, తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా వ్యవసాయ రంగానికి కావచ్చు, సాగునీటి రంగానికి కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమైనది కూడా గ్రూప్ చెప్పింది. సరే, పాలసీలు వేరు, పాలసీలని అమలు చేసేటువంటి స్థిరమైన నాయకత్వం ఉండడంతో ఇది సాధ్యమైంది అనేది కూడా గ్రోకు చెప్పినటువంటి విశ్లేషణ. 100కు 100. ఇప్పుడు రాజేష్ గారు, ఇవాళ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏదైతుందో, భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక కొత్త న్యూ స్టేట్. ఆ న్యూ స్టేట్ లో ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందనే దాన్ని మనం చెప్పట్లే. అనేక రకాల నివేదికలు దేశవ్యాప్తంగా సర్వే నివేదికలు ఇస్తే ఆ ఆర్బీఐ నివేదిక కావచ్చు, మిగతా నివేదికలు కావచ్చు, కాగ్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తే ఏముంది, తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ స్టేట్ అయినప్పటికీ ఆ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఒక స్థిరమైనటువంటి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక రకాల ప్రగతిని సాధించని చెప్పి అనేక నివేదికలే చెప్పినాయి కదా. ఆ నివేదికలే కారణం కేసీఆర్ యొక్క పాలనా దక్షత, కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎటువంటి ప్రయత్నాలు జరిగింది తెలంగాణ డెవలప్మెంట్ అనే దాన్ని ఆ నివేదికలే సాక్ష్యం కదా. అటువంటి తెలంగాణ ఈ రోజు ఈ 15 నెలల కాలంలో జరుగుతుంది ఏందండి, ఆ రోజు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత తెలంగాణ ప్రాంతంలో ఉంది. మరి అలా మళ్ళీ ఎద్దు ఏడుస్తా ఉంది,
అదే రైతు కళ్ళ నుంచి కన్నీళ్లు గారుతా ఉన్నవి. కారణం ఏంటి? ఒక అస్పష్టమైనటువంటి పరిపాలన, Right. స్పష్టత లేదు ఏ అంశాల పట్ల కూడా. రైతుకు నీళ్ళేసి చూడండి అంటా ఉన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతా ఉంది. ఇవాళ రైతు ఏడుస్తూ ఉన్నాడు పంటలు ఎండిపోయి. రైతు ధాన్యం ఒకవేళ కోసుకుంటే ఎక్కడ అమ్మాలో పరిస్థితి దాపురించింది. త్రాగునీరుకి ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు విద్యార్థుల బలన్మరణాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో పరిస్థితి బాగలేదు. ఇవాళ రైతాంగమే కాదు మిగతా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మంత్రులు నవ్వుకుంటున్న పరిస్థితి. మళ్ళా ఇవాళ 41వసారి ఢిల్లీకి వెళ్లే పరిస్థితి. గతంలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ వస్తే ఇటువంటి ధీరస్థితి వస్తుందంటే ఇవాళ అటువంటి ధీరస్థితి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దాపురించింది. ఈ పరిస్థితులు ఓవైపు ఇట్లా ఉంటాయి. రైతుల ఆత్మహత్యలే కావచ్చు, హాస్టల్లో బలన్మరణాలే కావచ్చు, ఇవాళ చేనేత కార్మికుల ఆత్మహత్యలే కావచ్చు, ఆటో కార్మికుల ఆత్మహత్యలే కావచ్చు, ఇవాళ రైతాంగం పంటలు ఎండిపోవడమే కావచ్చు. ఇవన్నీ ఒకవైపు ఉంటే తాగునీరుకి ఇబ్బంది పడతా ఉంటే ఇవాళ మంత్రులేమో నవ్వుకునే పరిస్థితి దాపురించిందంటే ఒక వీడియో తిరుగుతుందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ఎంత స్థితి ఉందో వాళ్ళ నవ్వులాడుతూ అర్థమవుతాం. రైట్ బాలాజీ గారు. ఓకే, ఎస్ విజయ్ గారు. సో తెలంగాణ ఆర్థిక రంగం ఎట్లా స్ట్రెంథన్ అయింది, తర్వాత తెలంగాణ ఎట్లా వైభవంగా ఉంది గత 10 సంవత్సరాల కాలంలో, మొత్తం తెలంగాణ తలరాత ఏ రకంగా మారింది, ప్రగతి ఎట్లా పరుగులు పెట్టింది అనేది గ్రోకు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచుతున్నటువంటి విషయం. సో గ్రోకు చేసినటువంటి ఒక ఎనాలిసిస్ కావచ్చు, ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకి మరింతగా ఎట్లా చేరుతున్నట్టుగా మనం భావించాలి. అంటే ఇన్నాళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వైపు జరుగుతున్నటువంటి దాన్ని కొంతమంది నెగిటివ్గా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది పెద్దలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి జరగలేదు, తెలంగాణకు సంబంధించినటువంటి ఏమీ చేయలేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. 2014కు ముందు వ్యవసాయ ప్రొడక్షన్ ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ ప్రొడక్షన్, అందులో ఇంకా వరి, మిగతా అన్ని రకాల పంటలు బాగా పెరిగినాయి. జిఎస్డిపి అంటే అంతే కదా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ప్రతి వస్తువు, ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్ వరకు, నగరాల వరకు జరిగినటువంటి ఉత్పత్తి. మనం అప్పుడు ఎక్కడుంటుంది, దాదాపు 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి ఉంటే ఇప్పుడు 16.5 లక్షల కోట్ల జిఎస్డిపికి పెరిగినాం. అదంతా వాస్తవ రూపంలో ఏఐకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా చెప్తున్నాం. ఇన్నాళ్ళు ఎవరైతే అబద్ధాలు చెప్పారో అవన్నీ ఉత్తయ్యాయి అనేది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు గ్రోత్ కూడా అదే నిర్ధారిస్తున్నటువంటి అంశం. మనం ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ జరిగినటువంటి అభివృద్ధి దేశ యావరేజ్ కంటే కూడా, దేశ యావరేజ్ దాదాపు 6.57 ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఉంటే మాది 12% వరకు. దాదాపు కరోనా అదేవిధంగా డిమానిటైజేషన్ చేసినటువంటి సమయంలో గ్రోత్ రేట్ కొంచెం తగ్గింది తప్ప, ఆ తర్వాత నేషనల్ యావరేజ్ కంటే ఎప్పుడు 10% ఎక్కువే ఉంది తప్ప తగ్గలేదు. అదే మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి, ప్రభుత్వం మారిన తర్వాత నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా వీళ్ళు గత సంవత్సరం ఏమో 9.9, ఇప్పుడు కూడా అదే 10 లోపే గ్రోత్ రేట్ చూపిస్తున్నటువంటిది. 10 లోపే గ్రోత్ రేటు తెలంగాణ రాష్ట్రానికి పడిపోయింది. మనం యావరేజ్గా 11-12% తోటి ఈ 10 సంవత్సరాలు ఆ కరోనా అండ్ డిమానిటైజేషన్ అయినటువంటి సమయంలో తప్ప మిగతా అన్ని సమయంలో కూడా నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువగా గ్రోత్ రేటు జరిగినటువంటిది. అదేవిధంగా తలసరి ఆదాయంలో కూడా మనం నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా ఎందుకు వచ్చింది? 2014 ముందు తెలంగాణ ఒక పేదరికంలో ఉన్నటువంటిది, ప్రజలు పేదరికంలో ఉన్నటువంటి అంశం. మనమేమో తెలంగాణ కొట్లాడింది కదా, తెలంగాణ పేదరికం కాదా, తెలంగాణ పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. మా వనరులన్నీ ఆంధ్రాకు సంబంధించినటువంటి వాటర్ కానించి విద్యుత్ కానించి అన్ని ఆంధ్ర పాలకులు తీసుకుపోయారు అనేటువంటి అంశం మీద ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి పాలకులు కేసీఆర్ గారు ఒక మంచి వ్యూహంతో, ప్రణాళికతోటి తెలంగాణ ఏ రకంగా ఉండాలి, ఇన్నాళ్ళు పేదరికంతో ఉన్న ఇంకా మరింత పేదరికంలోకి వెళ్ళిపోకుండా, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత స్టేట్ కాబట్టి వ్యవసాయానికి రైతు బంధు, కరెంటు, ముఖ్యంగా కరెంటు మనం ఎక్కువగా కాలువల సాగునీటి రంగంపై ఎక్కువగా ఫోకస్ చేశారు. దాంట్లో భాగంగా కాళేశ్వరం అనేది చాలా గొప్పగా గ్రోకు దాన్ని కొనియాడింది. ఏర్పాటు అనేది దాంట్లో లక్షలాది ఎకరాల పంట విస్తీర్ణం పెరిగింది, స్థిరీకరణ జరిగింది అనేది కూడా. అందుకే ఇంత ప్రొడక్షన్ వచ్చింది. దాంతో వ్యవసాయ ప్రొడక్షన్ తోటి వెంటనే పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలకు సంబంధించిన ప్రోత్సాహకాలు ఇవ్వడం, తర్వాత ఐటీకి సంబంధించినటువంటిది, ప్లస్ ఫార్మా గతంలో ఉన్నటువంటి కల్చర్ని ఇంకా మరింత ప్రోత్సహించడం, ఈ అన్నిటితోటి అన్ని రకాలుగా
వ్యవసాయ రంగము, సేవల రంగము, అదేవిధంగా పరిశ్రమ రంగము, ఉత్పత్తులకు అన్ని రకాల గ్రోత్ రేటు పెరిగే ఇప్పుడు తెలంగాణ ఒక నిండుగా అయినటువంటి సస్యామలంగా దేశానికి డబ్బులు ఇచ్చేటువంటిది ఒక ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కావచ్చు, ప్రపంచ సంస్థలన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటిది. దాన్ని ఒకేసారి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దెబ్బతీస్తున్నటువంటిది కనిపిస్తుంది కూడా. గ్రోత్ రేట్ తగ్గించి చూపిస్తున్నారు, నీకు పర్ క్యాపిటల్ ఇన్కము అంత లేనటువంటి అంశము. ఈ గ్రోత్ రేట్ పడిపోవడంతో ప్లస్ రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం దెబ్బతినడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు పడిపోతున్నటువంటిది. గ్రోత్ కూడా అదే గత 2014 నుంచి కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అనేది చాలా క్లియర్గా గ్రోత్ ఏఐకి చెప్పినటువంటిది మనం అందరికి సమాజానికి అర్థమవుతుంది. రైట్, గ్రోత్ అనేది మొత్తం వాస్తవాల్ని క్రోడీకరించి వాస్తవాల్ని విశ్లేషించి సమాచారం అందిస్తోంది. దాంట్లో భాగంగానే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని ఆర్థిక రంగాల్లో అన్ని రంగాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది. అది జిఎస్డిపి విషయంలో కావచ్చు, తలసరి ఆదాయం విషయంలో కావచ్చు, అన్ని రంగాల్లో వ్యవసాయ రంగము, సాగునీటి రంగము, విద్యుత్ రంగము ఏ రకంగా బాగుపడ్డాయి, ఆ బాగుపడ్డటువంటి ఫలితాలు ప్రజలకు ఎట్లా అందాయనేది చాలా సమగ్రంగా క్రోడీకరించి విశ్లేషించి సమాచారాన్ని గ్రోక్ అందిస్తోంది. నిన్న మంత్రులు చాలా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఒక పక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళపైన లాటరీ చార్జ్ జరుగుతుంది. మరోపక్క రైతు ఆత్మహత్యలు, పంటలు ఎండిపోతున్నాయి, తాగునీళ్ళు అందట్లేదు, మహిళలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, సాగునీళ్ళు లేక తాగునీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క ఇవన్నీ ఇట్లా ఉంటే చాలా ఘోరం జరిగింది. నిన్న జర్మనీ విద్యార్థిని పైన లైంగిక దాడి జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డున ఈ ఘోరం జరిగింది. కూరగాయల మార్కెట్ చూపిస్తారని కారులో లిఫ్ట్ ఇచ్చారు, నిర్జన ప్రదర్శన తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడి చేసినటువంటి పరిస్థితి. సో నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఒకటి ఇటువంటిది గ్యాంగ్ రేప్ జరిగింది. చాలా అమానవీయ ఘటన జరుగుతుంది. అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందుతోంది. శాంతి భద్రతలు పూర్తిగా ప్రభుత్వం గాలి కొదిలేసినటువంటి విమర్శలకి మరింత బలం చేకూరే విధంగా ఇటువంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నటువంటి పరిస్థితి. బాలరాజ్ యాదవ్ గారు, జర్మనీ విద్యార్థి పైన నిన్న లైంగిక దాడి, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున. సో లా అండ్ ఆర్డర్ నిజంగా ఏం చేస్తోంది, ఎందుకు ఇటువంటి ఘటనలు రిపీటెడ్గా జరుగుతున్నాయి? నిన్ననే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన, మరొక ముందే ఈ ఘటన. ఇప్పుడు రాజేష్ గారు హోంశాఖ ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ముఖ్యమంత్రిగా హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఇవాళ నేను అనేక రకాల సర్వేలు ఏదైతే హత్యల గురించి, అదే పెరిగిన నేరాల గురించి కొన్ని నివేదికలు ఇచ్చినాయి. ఏదైతే 24-25 సంవత్సరంలో డబ్బు కోసం జరిగిన హత్యలు 83 జరిగినాయండి. అదేవిధంగా హత్యలు చూస్తే 856 జరిగినాయండి. అదేవిధంగా కల్చర్ హోమ్ సూసైడ్స్ 222 జరిగినవి. అదేవిధంగా లైంగిక దాడులు సంబంధించి చూస్తే 2945, 2945, 2045 జరిగినాయి. కిడ్నాపులు చూస్తే 1525 జరిగినవి. దొంగతనాలు చూస్తే 19,480 జరిగినవి. దోపిడీలు చూస్తే 703 జరిగినాయి. అంటే ఇవాళ దోపిడీలకు, లైంగిక దాడులకు, అదేవిధంగా డబ్బిస్తే హత్య చేసేటువంటి దానికి ఇవాళ ఒక తెలంగాణ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే, నిన్న జర్మనీ విద్యార్థుల పైన లైంగిక దాడి, ఇది ఎక్కడ అన్యాయం అండి? నాకు అర్థం కాదు. ఇవాళ అసలు హోం శాఖ ఏం చేస్తా ఉంది? నిద్రపోతా ఉంది అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు పోలీసు వాళ్ళంతా కూడా ఎక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారో, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే జరుగుతున్న పరిపాలన మీద క్వశ్చన్ చేస్తుందో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెంటబడము, ఆ ప్రశ్నిస్తున్న వాళ్ళు వెంటబడము, అదేవిధంగా ఆందోళన చేస్తున్న వాళ్ళు వెంటబడము, ఇవాళ ఎస్యూ భూములు గుంజుకున్నంటే వాళ్ళ ఇళ్లలో పోయి తీసుకురావడం తప్ప, జైలు వేయడం తప్ప, అసలు జరుగుతున్నటువంటి ప్రజలకు, ప్రాణాలకు, ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మౌలిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, దీన్ని గాలి కొదిలేసిందని కనపడుతుంది. ఈ యొక్క నివేదికలు చూస్తూ ఉంటే, ఈ యొక్క స్టాటిస్టిక్స్ చెప్తా ఉంటే, ఇలా 100% ఇలా ప్రభుత్వం బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి కదా. ఇలా ఎందుకు ఈ విధంగా పాలన గాలి కొదిలేసిరు? ఇలా ఇవన్నీ చూడాల్సిన పోలీస్ యంత్రాంగం ఏమైనా ఒకటే చూసుకుంటుందండి. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హామీలు అమలు కావట్లేమని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ఘటనలు వరుసగా జరుగుతుంటే, ఎందుకంటే హైదరాబాద్ కి చాలా టూరిస్ట్ ప్లేస్ అనేది, హైదరాబాద్ కి ఒక ప్రపంచ దేశాల ముందు ఒక ప్రాచుర్యం ఉంది. సో అట్లా వేరే దేశాల వల్ల అట్లీస్ట్ చూద్దామని వచ్చినా కూడా ఇటువంటి లైంగిక దాడులు జరుగుతాయనేటువంటి విషయం, ఇట్లాంటి జరిగితే ఎంత ఆందోళనకర పరిస్థితి. 100% రాజేష్ గారు, ఒక టూరిజం హబ్గా హైదరాబాద్ తయారవుతున్న సందర్భంలో ఇలా హైదరాబాద్ అనేది ప్రపంచానికి ఒక ఐకానిక్ ప్లేస్ గా, ఇలా పారిశ్రామిక రంగంలో కాదు, పెట్టుబడుల రంగంలో కావచ్చు, అనేక రంగాలకు దిక్సూచిగా మారింది. ఇలా బెంగళూరు ఐటీ రంగంలో అయితే
మరి ఇవాళ బెంగళూరుకు మించి కూడా ఇలా హైదరాబాద్ డెవలప్ అవుతున్న పరిస్థితి ఐటీ రంగంలో చూసుకుంటే. రైట్. కానీ ఇటువంటి సూచికలకు ఇటువంటి ఆ గమ్యస్థానమైన హైదరాబాద్ లో ఇలా టూరిస్టుల పైన దాడి జరిగితే ఏముంటది? టూరిస్టులు భయపడే పరిస్థితికి వస్తుంది, ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే భయపడే పరిస్థితికి వస్తుంది. ఇలా కరెంటు చూడండి, గతంలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండి ఈ రోజు కరెంటు పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు ఈ 15 నెలల కాలంలో కనపడుతుంది. మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ముఖ్యమంత్రికి మంత్రివర్గ సహచరుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, వాళ్ళు ఏమైనా మంత్రివర్గ విస్తరణ మీద దృష్టి సారించడం, వాళ్ళ యొక్క 20% కమిషన్ మీద దృష్టి సారించడం తప్ప ప్రజలకు కల్పించాల్సిన మౌలిక అవసరాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మాత్రం హాస్యాస్పదంగా ఉందని చెప్పి స్పష్టంగా. విజయ్ గారు, సో ఇటువంటి లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారడం అంటే నేరాలు చేసే వాళ్ళకి భయం అనేది ఎందుకు లేకుండా పోయింది? ఒకటి అంటే శాంతి భద్రతలు చాలా పటిష్టంగా ఉంచగలిగితేనే రాష్ట్ర ప్రతిష్ట అవన్నీ కూడా బాగుంటాయి. కానీ ఇట్లా లైంగిక దాడులు జరగడం, మర్డర్లు జరగడం ఇదంతా నిత్యకృత్యంగా మారితే అది రాష్ట్రం యొక్క ప్రగతికి, రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా ఎట్లా నిరోధకంగా మారేటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని నడిపేటువంటి రాజకీయ వ్యవస్థ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, శాంతి భద్రతల విషయంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటే రాష్ట్ర ఇమేజ్ పెంచుకుంటాం అనే ఒక కాన్సన్ట్రేషను ఆ కోణంలో చూసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. వాళ్ళకి నిరంతరం రాజకీయానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటర్నల్గా జరుగుతున్న రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఢిల్లీకి పోయి ఏం చేయాలి, మంత్రివర్గ విస్తరణ, ఈ అంశాల మీద ఎక్కువగా దృష్టి. అదేవిధంగా సొంత ఆదాయానికి సంబంధించినటువంటి అంశం మీద దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప. చూడండి, ఇది నిన్న నాగర్ కర్నూల్లో జరిగింది, ఈ రోజు జర్మనీ విదేశీ విద్యార్థుల మీద జరిగినట్లయితే దేశవ్యాప్తంగా పరువు పోతున్నటువంటిది, పరువు పోయేటువంటి అంశం. బాలీవుడ్ సంబంధించినటువంటి మీద జరిగింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ముఖ్యమంత్రి హోంశాఖ ఆయన దగ్గర ఉంది, నిరంతరం దాని మీద సమీక్షలు చేసి కలెక్టర్, ఎస్పీలకి, డీజీ స్థాయి వాళ్ళకి, ఐజీ స్థాయి వాళ్ళకి ఒక రకమైనటువంటి నిరంతరం మెసేజ్ ఇస్తున్నట్లయితే పెట్రోలింగ్ చేసే విధంగా నిరంతరం చర్యలు తీసుకోవాలని సీఎం స్థాయిలో నిరంతరం సమీక్షలు చేస్తుంటే అలర్ట్గా ఉండటం జరుగుతుంది. ఏదైనా నుండి ఏమంటే రిపోర్ట్స్ వస్తుంటాయి, అవన్నీ గాలికి వదిలేసి ఇష్టం ఉన్నట్టు వేరే అంశాలు మాట్లాడుతూ దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ నిన్న వాళ్ళు ఒక మంత్రే వీడియో తీసుకొని వాళ్ళు నవ్వుతూ ఏంటంటే ఒకవైపు హెచ్సియు సమస్య జరుగుతుంది, ఈ రకంగా శాంతి భద్రతల సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఉంటే సంతోషంగా ఉంటే తీసుకోండి, మీరు ఇంకేదైనా పెట్టుకోండి. పబ్లిక్లో వాళ్ళే ఒక మంత్రి మేము ఇంత సంతోషంగా ఉన్నాం చూడు అని చెప్పి వీడియో విడుదల చేయడం అనేది మరింత హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ఒక రాష్ట్రం పట్ల, ఒక సమాజంలో జరుగుతున్నటువంటి శ్రద్ధ, మీకున్నటువంటి ఆసక్తి ఏంది, మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంది, రాష్ట్ర ప్రజల బాగోగులు కావచ్చు, విద్యార్థుల బాగోగులు కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంశాలు కావచ్చు, ఈ అంశాల పట్ల మీకు అంత ఇంట్రెస్ట్ లేదు. మేము ఏమైనా కొంచెం ఎంజాయ్మెంట్ కోసం మాకు వచ్చినటువంటి పవర్ని మేము కొంతకాలం ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం అనే ఒక ధోరణి కనిపిస్తుంది తప్ప ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా నడుపుతూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అనేటువంటి అంశాన్ని మీరు కాన్సన్ట్రేషన్గా పరిపాలించట్లేదు అనేది మాత్రం నేను ఆ విజువల్స్ చూస్తే కూడా దాని వల్ల ఒక మంత్రి విజువల్ తీయడం అనేది అదేదో జోవియల్ కార్యక్రమం ఉన్నప్పుడు ఏదైనా సినిమాలకు పోయినప్పుడు తీసినటువంటిది కాదు, ఏదో హెచ్సియుకి సంబంధించిన సమీక్ష, ఇంకా అది ప్రభుత్వ ప్రజల సీరియస్గా ఉన్నటువంటి సమయంలో మీరు అంత నవ్వుకుంటూ అంటే ఒక రాష్ట్రాన్ని హాస్యాస్పదం చేసేటువంటి తీరుగో రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న అధికార రాజకీయ. విజయ్ గారు, అంటే నిన్న వీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో వరంగల్ ఉమ్మడి నాయకులు భేటీ అయ్యారు. సమావేశానికి సంబంధించి ఏప్రిల్ 27 జరగబోతున్నటువంటి భారీ బహిరంగ మహాసభకు సంబంధించి కూడా సో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ యొక్క ప్రస్థానాన్ని కూడా ప్రజల్లో అంటే కార్యకర్తలు మరింత ఉత్సాహం నింపుకొచ్చే విధంగా అది ఉపయోగపడబోతున్నట్టు దానిపైన మీ కామెంట్ ఇస్తే బాలాజీ గారితో కంక్లూడ్ చేద్దాం. పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు నిండుతున్నటువంటి సమయంలో ప్రజలు ముఖ్యంగా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది ఒక అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఎమోషన్, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్కి మారినటువంటి దాంట్లో ఒక ఎమోషన్తో కూడినటువంటి పార్టీగా ఉన్నది. మీరు ఎంత పోరాటంలో కావచ్చు, తెలంగాణ తీసుకురావటంలో కావచ్చు, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ఏ కీలకమైనటువంటి పాత్ర. దాన్ని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఇచ్చినటువంటి నేపథ్యం. వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలోనే తెలంగాణ మళ్ళీ అధపాతాలని పోతున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ సమాజానికి ఒక మంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ ఇవ్వడానికి మనం మళ్ళీ వెనక ఏం పోము, మళ్ళీ
ముందులోకి తీసుకుపోయే విధంగా ఒక రాజకీయ పార్టీ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనే విషయం మీద మాత్రం తెలంగాణ సమాజం అంతా ఎదురుచూస్తుంది. దానిలో భాగంగా ఆ పార్టీ ఈ నెల 27వ తారీఖు చేయబడినటువంటి ఒక బహిరంగ సభని సక్సెస్ చేసుకోవడానికి ఆ జిల్లా పార్టీ నాయకులతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం అది ఆ పార్టీ సమాజానికి తెలంగాణ సమాజానికి ఒక భవిష్యత్తులో భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కిందనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ బాలరాజు గారు, బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా స్టార్ట్ అయిన ప్రస్థానం బీఆర్ఎస్గా ఇంకా కొనసాగుతున్న పరిస్థితుల్లో సరే అన్నిటికంటే పెద్ద విజయం తెలంగాణ సాధించడమే అనేది ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తూ ఉన్నారు గతంలో అనేక సందర్భాల్లో. సో అట్లా ఈ సాధించిన విజయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో వేయాల్సిన అడుగుల గురించి చెప్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఈ సభ ఎట్లా ఎండగట్టబోతుంది, ఈ సభకు ఎట్లా సమాయత్తమవుతుంది టోటల్ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా. రాజేష్ గారు, ప్రధానంగా ఈ 15 నెలల కాలంలో ప్రజలు ఏదో కొత్తగా కాంగ్రెస్ నుంచి ఏదో ఆశిస్తాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇలా రైతాంగం సంబంధించి పడుతున్న బాధలు ఇక వర్ణాతీతము. ఇలా మహిళలకు సంబంధించి అనేక రకాల హామీలు ఇచ్చి మహిళలను ఎట్లా నట్టేట ముంచునో అర్థమవుతున్న పరిస్థితి. ఇలా గ్రూప్ 1 సంబంధించి కూడా నిరుద్యోగులకు సంబంధించి ఇలా స్పష్టంగా ఇలా నేను అడుగుతా ఉన్నాను. 18వ సెంటర్లో 19వ సెంటర్లో 792 మంది 18వ సెంటర్లో రాసినారు. 19వ సెంటర్లో 564 మంది రాస్తే ఒకే 2 సెంటర్ల నుంచే సుమారు 74 మంది గ్రూప్ 1 కు క్వాలిఫై అయిన పరిస్థితి, గ్రూప్ 1 మెరిట్ లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి కొన్ని సెంటర్లో అసలు జీరో క్వాలిఫికేషన్, అసలు క్వాలిఫైడ్ లేని పరిస్థితి కనపడతా ఉంది, మెరిట్ లేని పరిస్థితి. ఇలా గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించిన మార్కుల లిస్టుల విషయంలో, జనరల్ మెరిట్ లిస్టుల విషయంలో కావచ్చు, ఇలా కొన్ని సెంటర్లలో మార్కులు ఎక్కువ వచ్చిన విధానం విషయంలో ఇలా నిరుద్యోగులలో ఆందోళన ఉంది. ఇలా రైతాంగం విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఆసరా పింఛన్ పొందేటువంటి లబ్ధిదారుల విషయంలో కావచ్చు, అన్ని రంగాల ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము నిండా మునిగిపోయినటువంటి భావన ఉన్న సందర్భంలో ఇలా మహిళలండి మానకొండూరు కాన్స్టిట్యున్సీలో మహిళలే సొంతంగా కూలికి పోయి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే గులాబీ కూలి అనే కార్యక్రమం ద్వారా ఎట్లయితే ఫండ్ రైజ్ చేసినామో ఆ పార్టీ శ్రద్ధ చేసే కోసం మా అధినాయకుడు కేసీఆర్ గారు ఎట్లయితే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారో ఇలా గులాబీ సభకు ఏదైతే రైతోత్సవ సభకు వరంగల్ పోవడానికి మహిళలే స్వచ్ఛందంగా కూలీ కార్యక్రమాన్ని చేపట్టి ఆ కూలీ ద్వారా వచ్చినటువంటి 10,000 రూపాయలతో మేము స్వచ్ఛందంగా తరలి వస్తామని చెప్పినటువంటి సంఘటన చూస్తా ఉంటే ఇవాళ ప్రజలలో పెళ్లిబుక్కుతున్న నిరసన ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వంకి ఎటువంటి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఆ నిరసనను గులాబీ జెండాకు కదం దొక్కి గులాబీ సభకు పోయి మనము కేసీఆర్ గారికి మద్దతు పలకన్న ఆలోచన విధానం చూస్తే ఇవాళ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. డెఫినెట్ గా యువత కావచ్చు, ఇవాళ అన్ని వర్గాల ప్రజలు డెఫినెట్ గా రేపు రైతోత్సవ సభకు తరలి వెళ్తా ఉన్నారు. ఇవాళ లక్షలాదిగా తరలి వచ్చే ఆ సభ ఈ ప్రభుత్వ వైఫల్యాలకు తార్కాణము, రేపు భవిష్యత్తు పునాదికి తార్కాణంగా సభ నిలుస్తుందని చెప్పేసి ఇలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా సార్ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఇవాళ 100% ఆ రైతోత్సవ సభ తెలంగాణ భవిష్యత్తుకు పునాదిగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. గులాబీ జెండాకు కావాల్సిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తప్ప పవర్ ప్రయోజనాలు కాదు మాకు కావాల్సింది. ఈ ప్రజల ప్రయోజనాలే పునాదిగా ఏర్పడినటువంటి ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా తప్ప ఇవాళ 100% ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచక పాలన, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్బంధాలు, ఈ కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటున్న భూములు, గతంలో ఎలక్షన్లు రాకముందు ఎటువంటి హామీలు ఇచ్చిర్రు, హామీలు ఎందుకు విఫలమైతా ఉన్నవి, ఇవాళ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడతా ఉన్నారు, పంటలు ఎండిపోయి రైతాంగం అంతా నట్టేట ముంచిన పరిస్థితి, ఇవన్నీ అంశాలను మేము ఇవాళ రైతాంగాన్ని ఈ రైతోత్సవ సభ ద్వారా మా ప్రచార కార్యక్రమాలు ఉంటవి. ఆ సభలో కూడా మా అధినేత ప్రసంగం రేపు భవిష్యత్తుకు ఎటువంటి మార్గనిర్దేశం చేస్తారనేది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలే కాదు పార్టీ 50 మంది నాయకత్వము 65 లక్షల సభ్యత్వం కలిగినటువంటి మా కార్యకర్తలందరూ కూడా మా అధినాయకుడు ప్రసంగం కోసం, రేపటి భవిష్యత్తు కోసం, రేపటి జరగబోయే సభ కోసం ఎదురుస్తున్నట్టు తెలియజేస్తా ఉన్నాం. రైట్గా బీఆర్ఎస్ పార్టీ ఘనంగా రైతోత్సవ సభను నిర్వహించే సమాయత్తం అవుతోంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. బీఆర్ఎస్కి ఎప్పుడు కూడా ప్రజల జయమే, ప్రజల పక్షాన్నే ఉంటుంది, కానీ రాజకీయ ప్రయోజనాలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడే విధంగా ముందుకెళ్తామని చెప్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వేయబోయే అడుగుల గురించి, రాబోయే ప్రస్థానం గురించి కూడా ఆ సభలో దిశానిర్దేశం అందబోతోంది అన్నటువంటి విషయం చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఎస్, ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.